హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, సంక్రాంతికి పిండి వంటలు చేస్తారా? నేను కూడా వెరైటీలు అయితే చేశాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి అయితే శంకరపాలి చేశాను. ఈజీగా అరగంటలో చేసేసుకోవచ్చు. మీకు నచ్చేలా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే మైదా పిండి అయితే తీసుకోవాలి. మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను మైదా బెల్లంతో అయితే చేస్తున్నాను హెల్తీగాన. షుగర్ ప్రతి దాంట్లో వేయడం నాకు ఇష్టం ఉండదు. పిల్లలకి ఎక్కువ షుగర్ తింటారు కదా, హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టిగా ఈరోజైతే నేను బెల్లంతో అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అరగంటలో అయితే మనం చేసేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మన నెల రోజులు 15 రోజుల వరకు ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయి. ఇలా సింపుల్గా అయితే ఒకసారి ట్రై చేయండి. నేను ఇలా 3 కప్పులు మైదా అయితే తీసుకున్నాను. కప్ అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, మనకి దేంతో కావాలంటే దాంతో తీసుకోవాలి. ఇలా 3 కోరగిన్ల మైదా తీసుకొని అందులో చిటికెడు వంట సోడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఎలైచీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మూడోటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ముందుగానే. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా కలుస్తాయి. తర్వాత ఇలాగ మనకు 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ నెయ్యి తీసుకొని మరబెట్టుకొని మనం ఇందులో వేసుకోవాలి. నూనె అయితే బాగోదు ఫ్రెండ్స్, నెయ్యే వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది, గుల్లగా బాగా వస్తాయి. ఇలా బాగా నెయ్యిని అయితే పిండికి పట్టించాలి. సరిపోకపోతే ఇంకో 2 స్పూన్లు వేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండిని బట్టి నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. నేను 3 కోరగిన్లు తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. ఇలా పిండిని బాగా మనం పట్టిస్తే ఇలా ఉండ అయిపోవాలి. ఇలా చూడండి, ఉండ నొక్కితే ఉండ అయిపోతుంది కదా. ఇలా అయిపోతున్న తర్వాత ఇందులోకి ఇలా బెల్లాన్ని అయితే కరిగించి వేసుకుంటున్నాను. ఇలా కరిగించి కూడా వేసుకోవడం వల్ల బెల్లంలోని ఉండలనే ఉండవు కాబట్టి మనకి ఈవెన్గా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. వేడి నీళ్ళు వేసుకున్నా పర్లేదు, చల్లనీళ్ళు వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఇలా వేసుకొని మనం మెత్తగా స్మూత్గా అయితే కలపకూడదు. మనకి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకుంటే బాగుంటాయి. ఇవి నూనె పీల్చుకుంటూ వస్తాయి. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రెష్ చేస్తూ మనం గట్టిగా కలుపుకుంటే పిండి అన్నది నూనె లాక్కుంటూ ఉంటుంది. పైన ఒక స్పూను నెయ్యిని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బయట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చేసుకున్న పిండిని ఇలా తీసుకొని ఈవెన్గా 3 పార్ట్లు అయితే 3, 4 వేస్తే 4 మనం తీసుకున్న బెట్టిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చపాతీ పీట మీద మనం కిందని ఆయిల్ అప్లై చేసుకోవాలి. తక్కువ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం చపాతీ ఒత్తుకున్నట్లుగానే లావుగా ఒత్తుకోవాలి. మరీ పలచగా ఒత్తుకోకూడదు. ఒత్తుకుంటే మాడిపోతే పలచగా అయితే. మన బిస్కెట్ల సైజులో లాగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇలా లావుగా మొత్తం ఈవెన్గా మనం చపాతీలో చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా చాకు తీసుకొని ముందు 4 పక్కల కోణాలు అయితే కట్ చేసేసుకోవాలి మనం. అలాగైతే మనకి నీట్గా షేప్ వస్తుంది బాగాన. లేదంటే ఉంచుకున్న ఏం కాదు. నేనైతే 4 పక్కల ఇలాగైతే తీసేస్తున్నాను. నీట్గా కనబడతాయి కదా పిల్లలు తిన్నప్పుడు. ఇలా తీసేసుకొని మయాన్ని మనం షేప్ తీసుకున్న మాత్రమే అవి నేను వేసుకుంటున్నాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిల్ని పక్కనైతే మనం గ్యాస్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హీట్ అయిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్న బిస్కెట్లని ఇలా ఒకటి ఒకటి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే ఒకదానికొకటి అంటిపోతాయి. ఇలా ఒకటి ఒకటి వేసుకున్న తర్వాత మనం అసలు గరిటెట్టి కదపకూడదు. వాటికి అవే లో ఫ్లేమ్లో ఉడికిస్తే పైకి తేలుతాయి. అప్పుడు మనం రిటర్న్ చేసుకోవాలి. చూడండి, అలా వేస్తూ ఉండగానే ముందుగా వేసినవి అలా పైకి తేలుతున్నాయి. అలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా పైకి తేలినప్పుడు మనం రిటర్న్ చేసుకోవాలి వాటిని. ఇలా మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లోపలికి బాగా ఉడికి మనకి క్రంచీగా వస్తాయి. 15 డేస్ ఉన్నా సరే చాలా క్రంచీగా వస్తాయండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు. చూడండి, ఇలాగా మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కలర్ మారింది కదా, ఇలాంటప్పుడు తీసేసుకోవడమే. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక మనం తీసేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ మైదాకి అయితే చేశాను. ఇన్నైతే అవ్వాయి. కేజీన్నర వచ్చి ఉంటాయి. చూడండి, మీరు కూడా ఇలా ఈ సంక్రాంతికి పిల్లలకైతే చేసి పెట్టండి. వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.